చంద్రబాబు నాయుడు గారికి మనం నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏం చెప్పనా, కలిసి పనిచేసినప్పుడు జరిగింది, కానీ దానికంటే ఇంకొక అంశం మీద ఒప్పందం జరిగింది కదా. ఒప్పందం జరిగింది కదా. ఒప్పందం తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం, అది పక్క పెట్టేసేయండి. అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి ఒప్పందమైన ఫస్ట్ ప్రయారిటీకి ఉండాల్సి వస్తుంది ఆయనకు డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో కదా. కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని, నాకు 20 మందికి పైగా పార్లమెంట్ సీట్లు ఇస్తే నాకు అధికారం ఇస్తే యుద్ధం చేస్తామనేది ఈయన. ఓకే, యుద్ధం చేస్తా ఉన్నవాడు ఇంట్లో పడుకున్నాడు కదా కదా. ఆయన బాబు గారిది అది అప్పటి వరకు అయిపోయింది. ప్రధానమంత్రితో గారితో జరిగిన ఒప్పందమో ఇంకోటో రెండో అంశం మీదకి వచ్చింది కదా. ఆయన అయిపోయినప్పుడు ఈయన స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయనను కాదు ఇప్పుడు అనాల్సింది, తెస్తానన్నవాడు ఎందుకు తెలియదు అనేది. కనీసం ఆయన అక్కడ రాజీనామాలన్నా చేయించాడు, ఎంపీలతో చేపించాడు, కొంత ఫైట్ ఇచ్చాడు, విభేదించాడు, అవన్నీ జరిగినాయి. ఇక్కడ అసలే లేదు కదా కదా. అంటే నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా విషయంలో నిజంగా ఏదైనా నమ్మక ద్రోహం జరిగిందంటే జగన్ పార్లమెంట్ మెంబర్ నుండి జరిగిందే తప్ప ఇంకోటి కాదు. అయితే నేను అంటున్నా, నేను ఒక తెలంగాణ పౌరుడిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదా సాధించుకోవడం అనేది ఇవాళ కాకపోతే రేపైనా అది వస్తే ఇప్పుడు ఉదాహరణకు చెప్పిన తెలంగాణ వస్తే అంత అయిపోతుంది బాగుపడుతుంది అనుకున్నారు కదా. అది తెలంగాణ వచ్చేంతవరకు వాస్తవం, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నది పక్కకు పెట్టేశాను. అట్లనే ప్రత్యేక హోదా వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉన్నది కదా, విశ్వాసం ఉన్నది కదా. అది వచ్చేంతవరకు ప్రజల ఆవేదన అట్లనే ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన ఏదో రూపంగా బయటపడుతుంటుంది. ఈ గత 6 నేను ఆవేదన సమర్థిస్తాను, నేను ఎక్కడో సమర్థిస్తాను, జెన్యూన్. గడిచినటువంటి ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు నచ్చినటువంటి అంశాలు ఏం లేవా? నాకు అంశాల వారి కాడికి వస్తే నువ్వు 1-2 చెప్తే నేను వివరణిస్తా. నీకేమన్నా అనిపిస్తే వివరణిస్తే నేను దాని మీద నేను ఆన్సర్ ఇస్తాను. నీకేమన్నా నచ్చినవి చెప్పు, ఆ నచ్చింది వాస్తవమే నేను కూడా చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నీకు నవరత్నాలను ఎక్కిపోయిస్తారా, విభేదిస్తా ఉంటా, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆయన జీవనాడంతా నవరత్నాల మీద ఉన్నది కదా కదా, అంతే కదా. నువ్వు చెప్పేది, నువ్వు ఆడికి వస్తావనే నేను అన్నా, నువ్వు చెప్పమని చెప్పి కదా. నవరత్నాల వల్ల వచ్చే పథకాలు అందరికి అందే పథకాలు ఉన్నాయనుకో కదా. అందరికి అందే పథకాలు మా దళితులు కూడా వస్తాయి, మా మాదిగలు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్, తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కోట వస్తుంది. అది కులంతో మతంతో సంబంధం లేకుండా ఆర్థికంగా పేదలందరికీ వస్తుంది, అంతేనా? వస్తుందా లేదా? ఇప్పుడు నవరత్నాలు అనేది కులంతో మతంతో సంబంధం లేకుండా పెట్టినని మీరు అంటున్నారు కదా. ఆటోమేటిక్గా అందరికి వర్తించేది మాకు వర్తిస్తుంది. కానీ మాకు రావాల్సినవి తీసేసాడుగా. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఉన్నది కదా, ఉన్నది, అది అందరికి వర్తిస్తుంది. మా మాదిగలకు వస్తుంది, మా మాలలకు వస్తుంది, అందరికి వర్తిస్తుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మా సప్లాన్ నిధులు ఉన్నాయనుకో, ఇప్పుడు సప్లాన్ నిధులన్నీ ఎటుపోయినాయి అంటున్నారు, నవరత్నాలకు మలిచిండ్రు అంటున్నారు. సప్లాన్ ఉద్దేశం ఏంటిది? మీ వర్గీకరణ ప్రత్యేకంగా వీళ్ళ డెవలప్మెంట్ కోసం కేటాయించిన వనరులు, అంటే ప్రత్యేకంగా మా డెవలప్మెంట్ కోసం కేటాయించిన వనరులు అక్కడికి పంపి. అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి, సబ్సిడీ రూపంలో ఎస్సీ కానీ లేకపోతే మాదిగలు కానీ ఎవరు కూడా లబ్ధి పొందలేదా అండి సబ్సిడీ రూపంలో? నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సబ్సిడీ నడుస్తుందా? సబ్సిడీ ఎక్కడ ఉన్నది కానీ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ ఉన్నది కదా, మాదిగ కార్పొరేషన్ ఉన్నది. ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్ ఉన్నది, లేదా ఇంకో కార్పొరేషన్ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన కార్పొరేషన్లు ఉన్నాయనుకో. రెడ్డి కార్పొరేషన్ అనేది మాదిగ. మరి మాదిగ కార్పొరేషన్ అనేది ఎస్సీ కార్పొరేషన్లో భాగం ఎప్పటి నుండి వస్తుంది కదా. మరి మాదిగ కార్పొరేషన్కు నువ్వు నిధులే కేటాయించలేదు కదా. ఎక్కడ కేటాయించడు? ఇప్పుడు మాదిగ కార్పొరేషన్కి ఇన్ని నిధులు కేటాయించాం, ఇంతమంది లబ్ధిదారులు అని చెప్పి లబ్ధిదారులతో ప్రదర్శన చేయమని చెప్పి మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఆయన దగ్గర ఎవరికి లోన్లు ఇచ్చారో, ఎవరికి ఎన్ని రకాల సదుపాయాలు ఇచ్చారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా. వాళ్ళు వచ్చి రోడ్డు మీద రమ్మని చెప్పండి. లేదు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మరి మా ప్రయోజనాల కోసం కేటాయించాల్సిన డబ్బు మాకు అందకుండా పోయింది కదా. ఇప్పుడు అన్ని వర్గాల పేదల కోసం తీసుకొచ్చిన నవరత్నాలు అనే పేరుతోనూ నువ్వు ఓటు అడుగుతున్నావు కదా. అన్ని వర్గాలకు పంచే దాంట్లో మా డబ్బులు తీసి ఇచ్చావు కదా, ఇచ్చావు కదా. ఓకే, మరి దళిత వర్గాలకు ఉండబడే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిందని ప్రచారం జరుగుతుంది కదా. మరి అన్ని వర్గాలకి ఇచ్చే దాంట్లో మా ప్రత్యేకం ఉన్నదాన్ని ఎందుకు రద్దు చేయాలా? అంటే ఈ దళిత గిరిజన వర్గాలకు ఎందుకు ప్రత్యేకంగా పెట్టాల్సి వచ్చింది? ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలంటే
అంతకుముందు బాగా వెనుకబడిపోయిన వర్గం కాబట్టి ఇవి స్పెషల్ ఫండ్స్ అని అర్థం. అంతేనా? వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయించాల్సిన స్పెషల్ ఫండ్ రద్దు చేసి అన్ని వర్గాల పేదల కోసం ఇది ఇస్తున్నామని చెప్పి అందులో మీకు కూడా వస్తున్నాయి కదా అంటే అర్థం ఏంది? మాకు రావాల్సిన ఏదైతే ఉన్నదో మాకు ఆ పథకాల పేరుతో రావాలి. అందరికి అందే పథకాల్లో మా అందరికి వచ్చినట్టుగా మాకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మావి రద్దు అయినాయి కదా అంటున్నాను నేను. ఇప్పుడు మేము ఎట్లా బాగుపడ్డట్టు? మాదిగ కార్పొరేషన్కు డబ్బులు లేవు, మాల కార్పొరేషన్కు డబ్బులు లేవు, రెల్లి కార్పొరేషన్కు డబ్బులు లేవు. మరి సంక్షేమ పథకాల పేరుతో లోన్లు ఇవో రావాలంటే కార్పొరేషన్కి డబ్బులు ఉండాలి కదా. నువ్వు డబ్బులే కేటాయించలేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు రెడ్డి కార్పొరేషన్ పెట్టావు, రెడ్లో ఓ 10% పేదరికం ఉన్నదనుకుందాము. మరి రెడ్డి కార్పొరేషన్ పేదరికాన్ని తొలగించడానికి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా. మా పేదరికం ఎక్కువ కదా ఇక్కడ. రెడ్లలో పేదరికం ఎక్కువ ఉంటుందా, మాదిగ మాలలో ఎక్కువ ఉంటుందా అంటే మాదిగ మాలలో ఎక్కువ ఉంటుంది. 80% పైగా పేదరికం ఉన్న ఈ కులాల బడ్జెట్ లేకుండా చేసి కదా. మరి వాళ్ళ కులంలో ఒక 10% పేదరికం ఉంటే దాన్ని తొలగించిన బడ్జెట్ కేటాయించినట్టు కదా. అంటే ఎవరి ప్రయోజనాల కోసం పెద్ద పెట్టేసినట్టు? రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? ఓకే, మీ నియామకాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? మీ వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. మీ బడ్జెట్ కేటాయింపులు ఎవరి చుట్టూ తిరిగినాయి? మీ వర్గం చుట్టూ తిరిగినాయి. మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎవరి చుట్టూ తిరిగింది? మీ వర్గం కోసం తిరిగినాయి. అంటే ఎవరు బాగుపడ్డారంటే మేము ఎట్లా బాగుపడ్డామని చెప్పండి. కొత్తగా ఈ దళిత గిరిజనులకు వచ్చిన ఉద్యోగాలు ఏమో చెప్పండి, వీళ్ళ ఉద్యోగాలు చెప్పండి, వీళ్ళకు సంక్షేమం ఏందో చెప్పండి. సంక్షేమం లేదు, ఉద్యోగం లేదు, ఉన్నత విద్య పొందడానికి అవకాశం తక్కువ కనిపిస్తున్నది. మా కోసం చేసిందని ఎట్లా అనుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి. పోనీ మీరు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీకు అవగాహన ఉన్నది కదా, మీరు చెప్పండి. మాకు రావాల్సింది రద్దు అయింది, మాకు ఇవ్వాల్సింది ఇవ్వలే. అందరికి ఇచ్చే దాంట్లో మాకు వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టి అందరికి రావట్లేదా? మా స్పెషల్ స్కీమ్లు ఎందుకు రద్దు అయినాయి? మా బడ్జెట్ ఎందుకు లేకుండా పోయింది? మా కార్పొరేషన్లకు ఎందుకు నిధులు కేటాయించలే? ఇది లేదు కదా. ఒక మాట చెప్పాలంటే మా బతుకులు ఎక్కడే సొంగలు అక్కడే ఉన్నాయి. ముందుకెళ్ళినాయి అంటే ఆధారం చెప్పానంటున్నా నేను. ఆధారం కనిపిస్తే నేను ఒప్పుకుంటా, తప్పే ఉన్నది. నాకు ఆధారం కనిపించట్లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆధారం చూపెట్టిందనుకో నేను ఒప్పుకుంటా, తప్పేంది. ఇప్పటికైతే నేను ఒప్పుకోవడానికి అవకాశం లేదు. మీ ఆవేదన అర్థమైందా? 100%. మందకృష్ణ మాదిగ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నల్లకండువ ఎప్పుడు మెడలో పెట్టుకొని తిరుగుతారు. ఏందన్న అసలు ఈ నల్లకండువ ఎందుకు కప్పుకొని తిరుగుతారు? నాన్న, ఇప్పుడు నిత్యం పోరాటం చేసే మేము కదా. పోరాటానికి, ఆవేదనకు, నిరసనకు గుర్తేందో చెప్పండి, నల్లకండువ. ఓకే, మీరు చూడండి, అసెంబ్లీలో ప్రతిపక్షాలు పోతుంటాయి, వాళ్ళకి నచ్చని విషయాల మీద ఏం తీసుకెళ్తున్నారు? నల్ల చొక్కాలు వేసుకుంటారు, నల్ల కండోలు కప్పుకుంటారు, లేదా కండోలు వేసుకొని పోతారు. అసలు పార్లమెంట్లో ఏం జరుగుతున్నది అప్పుడప్పుడు? నల్ల కండువ అనేది దేనికి వేసుకుంటారు అంటే ఆయా సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు. నా జీవితమే పోరాటం కదా, నేను నల్ల కండువ ఎట్లా వదలాలి మీరు చెప్పండి. ఎప్పుడు వరకు కొనసాగుతుంది నల్ల కండువ? నేను జీవించినంత వరకు, సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు. వర్గీకరణ ఒకటే కాదు, నో, వర్గీకరణ ఒకటే కాదు. వర్గీకరణతో పాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంఆర్పిఎస్ ప్రజల అభిమానం చూరగొన్నది అంటే మాదిగల అభిమానం ఒకటే కాదు, అన్ని వర్గాల అభిమానం చూరగొన్న ఉద్యమం. కారణం ఏం చెప్పండి? సొసైటీకి అన్యాయం జరిగినప్పుడు సొసైటీ కోసం కూడా ఉద్యమం చేస్తున్నాం. ఓకే, 2004లో ఒక నసీం అనే గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మాయి సమస్యను రాజశేఖర్ గవర్నమెంట్ ముందు ఎజెండా చేసినప్పుడు, ఆయన ఉచిత ఆపరేషన్ చేయడానికి బడ్జెట్ కేటాయించినప్పుడు జరిగిన పోరాటమే గుండె జబ్బుల ఉద్యమం 2004లో. దాని పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం. చెప్పారు, ఒకనాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే పేద వర్గాలు ఆ గేటును కూడా తాకేవాళ్ళు కాదు, ఆ గేటును చూసేవాళ్ళు కూడా కాదు. అది మన ఆసుపత్రులు కావంటారు. ఉదాహరణకు ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉంటాయి, పేదలకు గవర్నమెంట్ ఆసుపత్రులు, డబ్బులు ఉన్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి రారు, డబ్బులు లేని వాళ్ళు అక్కడికి పోరు. ఇది క్లియర్. కానీ నాణ్యమైన వైద్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే కార్పొరేట్ ఆసుపత్రి కనిపిస్తుంది. అంటే నాణ్యమైన వైద్యానికి ఎవరు దూరం ఏంటంటే పేదలు దూరమైన. కానీ భారతదేశ వ్యాప్తంగా అట్లా ఉండవచ్చునేమో, కానీ తెలుగు నేల మీద ఇప్పుడు అట్లా లేదు. ప్రతి పేదవాళ్ళు, నీతో సహా, మీ కుటుంబ సభ్యులతో సహా కదా, నాతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా 100% ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్తే ఇవాళ 10 లక్షలు అక్కడ, 25 లక్షలు ఇక్కడ అక్కడికి వచ్చేసింది. నేను చెప్తున్నా, ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పడ్డాయా లేదా? అంటే ఒక పేదవాళ్ళు ఇవాళ కార్పొరేట్ వైద్యం పొందుతున్న రాష్ట్రం ఏదన్నా చెప్పండి, తెలుగు రాష్ట్రాలే. మరి అట్లాంటి ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ఏ కదా నాన్న. అంటే సొసైటీకి ఎంత మేలు జరిగింది చెప్పండి. దాని స్ఫూర్తి నుండి వచ్చిన పథకమే
పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు 2018లో పెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కదా. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుకు ఎంఆర్పిఎస్ మాదిగా పేరుతో ఉన్నా కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో కూడిన ఉద్యమం నడుపుతూ వచ్చాం. నంబర్ 1. నంబర్ 2 అంత ఫలితం వచ్చేసింది. నంబర్ 2 మీరు చూడండి, భారతదేశ వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారు, కాళ్ళు లేని చేతులు లేని కళ్యాణం. మరి ఒకనాడు 200 పెన్షన్ ఉంటే ఇవాళ తెలంగాణలో 6000 పెన్షన్కి వచ్చేసింది. మధ్యలో 1500, 3000, ఇప్పుడు 6000 కాడికి వచ్చేసింది, అమలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా 3000 పెన్షన్ వచ్చి 6000 కోసం మేము ఆల్మోస్ట్ నేను ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మరి కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మాట్లాడడానికి నోరు లేని వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజానికి హక్కును ఎవరు చేర్చుకున్నారు? ఏ పార్టీ చేర్చుకున్నది? ఏ సంఘం చేర్చుకున్నది? ఎంఆర్పిఎస్ చేర్చుకున్నది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం తెచ్చింది? ఏ ప్రభుత్వం తనకు తాను తీసుకొచ్చింది? ఏ పార్టీ మాట్లాడింది? ఏ నాయకుడు మాట్లాడింది? ఎంఆర్పిఎస్ తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ రెండింటి విషయంలో ఎంఆర్పిఎస్ గర్వకారణం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వికలాంగుల పెన్షన్ ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఓకే, మీరు చెప్పండి. అట్లనే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కొట్లాడడం, వాళ్ళ పెన్షన్ పెరిగింది. 2004లో పెన్షన్ 200 ఉంటే 2014 కూడా 200 పెన్షన్ ఉండే. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలే. కానీ ఇప్పుడు అది 2000, ఇప్పుడు 4000కి వచ్చేసింది. మన జీవితాంతం ఈ కండువ పెట్టుకొని పోరాడతా అంటున్నారు. ఒక తెలివిగలోడి లక్షణం ఏంటి అని అడిగినప్పుడు పోరాటం చేయాలా, సాధించుకోవాలా, అనుభవించాలా? ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటి? తెలంగాణ కోసం పోరాడాడు, రాష్ట్రం ఏర్పడింది, సీఎం అయ్యాడు, అనుభవించాడు, ఆయన కాలం అయిపోయింది, దిగాడు. జీవితమే పోరాటం అయినప్పుడు ఇది అమాయకత్వం అనిపించదన్న మీకు? జీవితాంతం పోరాటం ఉంటుంది ఎక్కడన్నా? ప్రశ్నించే మీలో అమాయకత్వంతో కూడిన ప్రశ్న ఉంటే నేను చెప్పలేను. కానీ కేసీఆర్ వ్యక్తిగత స్వార్థపరుడు కాబట్టి అనుభవించాడు. సమస్యలు పరిష్కారం కాలేదు కదా, సమస్యలు ఉన్నాయి కదా, రోడ్డు మీదకి వచ్చారు కదా, ఉద్యమాలు చేశారు కదా, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, జైలు పయ్యేటోళ్ళు జైలు పాలయ్యారు కదా, ఇవన్నీ జరిగినాయి కదా. వ్యక్తిగతంగా ఆయన అనుభవిస్తే సమస్యలు పరిష్కారం అయినట్టు కాదు కదా నాన్న, కదా. సమస్యలు ఉన్నంత వరకు, పరిష్కారం చేయనంత వరకు నిరసనలు ఉంటాయి కదా. నేను నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా, అంటే నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా కదా. అది చూసేంతవరకు నాకు అండు ఉంటుంది. అయితే ఒక అంశం మీద కాదు కదా, మహిళల మీద వివక్షత జరుగుతున్నది. మరి అది వివక్షతే కదా కదా. గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద, ఇంకోరి మీద జరుగుతున్నది, ఏదో రకంగా జరుగుతున్నది, అది వివక్షతే కదా. ఈ దేశంలో పేదలు ధనికులు ఉన్నారు. ధనికులు జీవిస్తున్న జీవితానికి ఉన్న పేదలు జీవిస్తున్న జీవితానికి తేడా ఉన్నది కదా. అంటే అసమానతలు గురవుతున్న వాళ్ళు, అన్యాయం గురవుతున్న వాళ్ళు, పేదలకు కన్నీరు ఉంటుంది కదా నాన్న. మరి పేదలు కన్నీరు గారుస్తున్నప్పుడు మనం సుఖంగా ఉన్నామని చెప్పి కండువ మార్చుకుంటే ఎట్లా? అందులో పేదరికం, అసమానతలు నా జీవితకాలంలో పోకపోవచ్చు, కానీ అవి పోడగొట్టడం కోసం మాత్రం నల్ల కండువ ఉంటాయి. అన్న, తల్లిదండ్రులు అంటే దైవ సమానులు అని అంటారు. వాళ్ళు ఏందే ఈ సమాజం పైన మన మనుగడ లేదు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారన్న? మా తల్లిదండ్రుల ద్వారా నేను ఒక జీవితం వచ్చింది నాకు. ఈ జీవితం మా తల్లిదండ్రుల పేరును, గౌరవాన్ని శాశ్వతం చేయడం కోసం వాళ్ళ కొడుకుగా నా పాత్ర నేను పోషిస్తాను. అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రులు. కానీ పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రుల చరిత్ర ఉండదు, పుట్టిన వాళ్ళ చరిత్ర కూడా ఉండదు. సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే కదా, సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే ఆ జీవించిన వ్యక్తులు ప్రజల్లో నిలబడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రజల్లో నిలబడతారు. ఇప్పుడు వాళ్ళ రుణం తీసుకోవాలంటే ఇంకేం చేయాలి? వాళ్ళ కడుపున పుట్టాం, నేను ఇక్కడ లేను అనుకుందాం. నా తల్లిదండ్రులు ఎవరు అడుగుతారు? మా తల్లి పేరు కొమరమ్మ, మా తండ్రి పేరు కొమరయ్య. కానీ ఇప్పుడు అందరికీ కృష్ణమాదిగా తల్లిదండ్రులు కొమరయ్య, కొమరమ్మ అని అంటుంటారు కదా. అంటే నా తల్లిదండ్రుల పేరు సమాజానికి తెలిసింది కదా. మంచితనంతో మనం సమాజం పట్ల బాధ్యత వహిస్తే తల్లిదండ్రులకు మంచి కొడుకు ఉన్నాడు అని అంటారు కదా. కొంత వేరే మార్గంలో పోతే తల్లి అంటే వాళ్ళ రుణం తీసుకోవాలంటే వాళ్ళ పేరును శాశ్వతం చేయాలి. వాళ్ళ పేరును శాశ్వతం చేయాలంటే మనం నిజాయితీగా, న్యాయబద్ధంగా జీవించాలి. ఇది అన్న, మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా ఇది? అంటే తమ్ముడు, అంతకుముందు కొంత రాడికల్ పీపుల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మా ఊరే మాదిగా సామాజిక వర్గమే, ఒక రకం ప్రేమ వివాహం అనుకోండి, మాదిగా సామాజిక వర్గమే.
అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 83. అంటే మేము కూడా అనుకుంటాం ఇంత మొండోడు ఏదన్నా ఒకటి నమ్ముకున్నాడంటే ఆఖరి క్షణం వరకు నిలబడతారు, ఇలాంటి ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించినాం. ఆ మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? మా భార్య పేరు జ్యోతి. ఆమె ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే కూడా పిల్లల్ని చూసుకోవడాలు చేయడాలు కాకుండా ఒక్కొక్కసారి రోజులు, వారాలు, నెలల తరబడి కూడా సమాజం కోసం ఇంటికి రాకుండా తిరగాల్సి వస్తుంది కదా. సహజంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ ఇబ్బందుల కంటే సమాజం కోసం చేస్తున్నాడనే ఒక ఆలోచనతోటి ఇంట్లో సహకారం, ప్రోత్సాహం ఉండడం వల్లనే ఇంత దూరం నడుస్తుంది, అంతే కదా. ఒక రకం ఏమంటే ఈ ఉద్యమంలో మా తల్లిదండ్రుల రుణం ఒకటి ఉన్నది, ఆమె తీర్చుకోవాలి. 2, నేను కూడా ఆమె చేస్తున్న సహకారం, ఆమె ఎంత శ్రమ చేస్తుందో, ఎంత కమిట్మెంట్ ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఇంట్లో సందర్భం వచ్చినప్పుడు ఉంటుంది కదా. నన్ను ఇల్లు అన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు వాటిని అధిగమిస్తూ కూడా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రోత్సహించు లేదా సహకరిస్తూ వస్తుంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకం. మందకృష్ణ మాదిగ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవులందరూ సమానమే, జీవరాశులందరూ సమానమే. మన వల్ల ఏ ఒక్కరు బాధపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు అవమానపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు సమస్యలు ఎదుర్కోవద్దు. అందరూ సమానంగా బతికే ఒక వ్యవస్థ నిజంగా రావడం అనేది నా ఆశయం అవుతే, నేనున్నంత వరకు మాత్రం ఆ ఆశయం కోసం అయితే పాట పాడతా. కులం కోణంలోనే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోణంలో. నాకు తెలిసి మమ్మలను మేము ఎంఆర్పిఎస్ నాయకులకు, వాళ్ళకు, మానవులకు కూడా చెప్తుంటాం కార్యకర్త సమస్యలో, ఈ దేశ కుల వ్యవస్థలో కులం ఉన్నది. ఆ కులంలో మనం మాదిగాని చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం కదా. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగాని చెప్పుకోవడం కొంత గౌరవంగా చెప్పుకుంటుంటారు. అంతవరకే. మన కులాన్ని అవమానకరంగా చూడొద్దని అంటున్నాం, కానీ మన వల్ల ఇంకోరు అవమానపడద్దు. ఇది ఇంపార్టెంట్. అంటే అందరూ సమానమైన స్థాయికి తీసుకురావాలి. ఈ దేశంలో మత వ్యవస్థ ఉన్నది, ప్రపంచంలో మత వ్యవస్థ ఉన్నది. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది నాన్న. నేను నమ్ముకున్న విశ్వాసాన్ని ఇంకొకరు గాయపరిచినంత వరకు, ఇంకొకరి విశ్వాసాన్ని మనం గాయపరిచినంత వరకు అందరూ సమానమే నాన్న. ఏ దేవుడు నేను గొప్పోడు, ఇంకోటి తప్పోడు అని ఎవరు అనడానికి అవకాశం లేదు, ఏ దేవత అనడానికి అవకాశం లేదు. కానీ మన విశ్వాసాన్ని మనం గౌరవించుకున్నట్టుగానే ఎదటి వాళ్ళ విశ్వాసాన్ని కూడా గౌరవించిన రోజు సమస్యలు రావనన్న. కాబట్టి ఎంఆర్పిఎస్ 2 పాత్రలు ఎట్లా పోస్తుందంటే, సమస్య మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి మాదిగ ఉద్యమం నడుస్తుంది. కానీ మా మీద ప్రభావితం చేసేది కులం కంటే, మతం కంటే మానవత్వం ప్రభావితం చేస్తుంది. మానవత్వం అనే అంశానికి మేము ప్రధాన ఎజెండా ఇచ్చాం కాబట్టి ఇన్ని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాం.